హాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కొత్త సినిమా కోసం జతకట్టనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ గురించి టాలీవుడ్ లో హైప్ ఓ రేంజ్ లో ఉంది. ఈ భారీ ప్రాజెక్టు గురించి తాజా అప్డేట్లు, విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. రామ్ చరణ్, ప్రశాంత్ నీల్ కలిసి ఓ సంచలనాత్మక చిత్రం కోసం సన్నాహాలు చేస్తున్నారనే వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్లతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు రామ్ చరణ్ తో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టును డివివి దానయ్య నిర్మించనున్నారని సమాచారం. గతంలో రామ్ చరణ్ ఇంట్లో జరిగిన సమావేశం నుంచి ఈ కాంబోపై అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం రామ్ చరణ్, పెద్ది, ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఈ కొత్త చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అభిమానులు ఈ కాంబో నుంచి మరో బాక్సాఫీస్ హిట్టును ఆశిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర సినిమా సెట్స్ పై ఉంది. ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రంలో ప్రముఖ నటుడు రావు రమేష్ నటిస్తున్నారు. ఆయన పాత్ర సినిమాకు కీలకం కానుందని సమాచారం. రావు రమేష్ నటనపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంబర సినిమా భారీ అంచనాల నడుమ సెట్స్ పై ఉంది. ఈ చిత్రంలో రావు రమేష్ జీనీ అనే విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కథలో కీలకమైన మలుపులకు కారణమవుతుందని టాక్. రావు రమేష్ నటనా చాతుర్యం, ఆయన పాత్రల ఎంపిక అభిమానులను ఎప్పటిలాగే ఆకర్షిస్తోంది. యువి క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్ల బడ్జెట్తో నిర్మితమవుతున్న ఈ సినిమా సోషియో ఫ్యాంటసీ జానర్లో రూపొందుతోంది. త్రిష, ఆషికా రంగనాథ్లు కీలక పాత్రల్లో నటిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. రావు రమేష్ పాత్ర గురించి దర్శకుడు వశిష్ఠ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, ఈ పాత్ర ఆయన కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. భారతీయ ఇతిహాసం రామాయణం సినిమాగా మళ్లీ పుట్టబోతోంది. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో, నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో ఆకట్టుకోనుంది. రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రామాయణం కొత్త రూపం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. రామాయణం ఇతిహాసం ఇప్పుడు సినిమాటిక్ విశ్వంగా మారనుంది. నమిత్ మల్హోత్రా నేతృత్వంలో ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డిఎన్ఈజీ, యష్ మాన్స్టర్డ్ మైండ్ క్రియేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 4000 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతోంది. ఈ బడ్జెట్ అవతార్ బడ్జెట్ 1963 కోట్ల కంటే రెండింతలు ఎక్కువ. నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. 2 భాగాలుగా ఐమాక్స్ లో విడుదల కానున్న ఈ సినిమా హాలీవుడ్ లాంటి అత్యాధునిక సాంకేతికతతో భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటనుంది. 2026, 2027 దీపావళి సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్రం లార్డ్స్ ఆఫ్ ది రింగ్స్, అవతార్లని మించేలా ఉంటుందని నిర్మాతలు హామీ ఇస్తున్నారు.